సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. మాకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మాపై ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు కొండపల్లి క్వారీ వర్కర్స్. రోడ్డున పడ్డ 170 కుటుంబాలను ఆదుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కొండపల్లిలోని శ్రీ మారుతిరామ క్వారీ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని క్వారీ వర్కర్స్ ఎన్టీఆర్ కలెక్టర్ ఆఫీస్ లో నిర్వహించిన స్పందనలో తమ గోడు తెలియజేశారు. కూటమి ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలని, లేని పక్షంలో చావే మాకు శరణ్యమని నంబర్ 1 న్యూస్ తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కనకయ్య, మాది ఇబ్రాహీపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీపట్నం మండలం. మాకు గతంలో 1984లో ఎన్టీ రామారావు గారు మాకు మారుతిరామ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ఇచ్చారు. కొన్నాళ్ళు 30 సంవత్సరాలు పని నడిచింది. ఈ మధ్య క్యాన్సిల్ చేశారు. ఆ కోరి అక్కడ కాకుండా ఉడా కింద వెళ్ళిపోయిందని క్యాన్సిల్ చేశారు. మాకు కోరి కావాలి, మళ్ళీ అలాంటి కోరి మాకు కావాలని మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు తిరిగాము, మాకు పని అవ్వాల. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అప్పుల్లో అవ్వాల. ఇప్పుడులో చంద్రబాబు గారు ఏమన్నారంటే ఈ మేనిఫెస్టోలో ఒడ్రోళ్ళకి 15% రిజర్వేషన్ అని పెట్టారు. ఒడ్రోళ్ళకి మీకు 15% రిజర్వేషన్ ఇస్తామని పెట్టారు. ఆ 15% కోసం మేము గత 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అప్లికేషన్లు అందరికీ అప్లికేషన్ ఇస్తున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చాం, మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, గనుల శాఖ మంత్రికి ఇచ్చాం, లోకేష్ గారికి ఇచ్చాం, సీఎం గారికి ఇచ్చాం. తిరుగుతూనే ఉన్నాయి 2 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాల నుంచి మా జోల పెట్టించుకునే వాళ్ళకి కనపడతలా. చెబుతున్నారు చేస్తాం అంటారు కానీ చేయట్లా. మా లేబర్ అందరూ 170 మంది లేబరు. రోడ్డు మీద పనులు లేక అనాథలుగా గంపలెత్తుని తిరుగుతున్నాం. పని లేక, పొట్టకూటి కోసం పని చేయడానికి లేక అల్లాడిపోతున్నాం. దయచేసి సీఎం గారిని మాకు ఈ కోరి ఇచ్చే సాగం చేయమని సీఎం గారిని కోరుతున్నాం. ఆలకుంట మట్టయ్య, మాది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం గ్రామం, మున్సిపాలిటీ కొండపల్లి. మాకు 1984లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు క్వారీ ఇచ్చారు. ఆ క్వారీ అనేది 2011 వరకు 2011తో ఆగిపోయింది పక్కన ఇల్లు పట్టడం వలన. దానికోసం కోరి అప్లికేషన్ తిరుగుతూ ఉంటే పోయినసారి జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఆ ప్రభుత్వంలో ఇవ్వటం కుదరలేదు. ఆ కుదరనప్పుడు సరే మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టుకుందామని అప్లికేషన్లు పెట్టుకున్నాం. ఈ లోపల 15% క్వారీలు వడ్డీ సంఘానికి వడ్డీ వాళ్ళకనే ఒకటి ఉంది. ఆ వడ్డీ 15% అనేది దాన్ని అమలుపరిచిన తర్వాత అమలుపరచాలి. అమలుపరిచే ముందు మాకు 26/2 క్వారీలు పెట్టాము. ఆ క్వారీలో 18 కాంట్రాక్ట్లు వేరే వర్కులు చేస్తున్నారు. ఆ వర్కులు వాళ్ళతో పాటుగా మాకు కూడా చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ గారికి పోయిన మొన్న మైలవరం ప్రజా దర్బార్లో కూడా జిల్లా మైనింగ్ కృష్ణప్రసాద్ గారు, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి పక్కన ఉన్న జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారి దగ్గర పోయాము. కొండూరు ఎంఆర్ఓ గారి దగ్గర పోయిన పని ఏం జరగలేదు. మళ్ళీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇద్దామని చెప్పి వచ్చాము. ఈరోజు ఈ క్వారీ మీద మొత్తం ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి? 170 కుటుంబాలు ఉన్నాయి. 170 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఈ సమస్య మీద? 3 సంవత్సరాల బట్టి పోరాడుతున్నాం. మేము 1984లో ఎన్టీ రామారావు గారు మాకు ఒక జీవో ఇచ్చాడు, వడ్డీ వాళ్ళకి క్వారీ ఇవ్వమని. మేము 4 ఊళ్ళం ఒక వడ్డీ కులస్తులం 152 కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేయించారు అయ్యాలి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో. అప్పుడు హరినారాయణ గారు కలెక్టర్ గారు, దయాచారి గారు సబ్ కలెక్టర్ గారు, కృషి సంస్థలో కృషి జగన్నాథరావు గారు మాకు క్వారీ కషరు అన్నీ 12 ఎకరాల 15 సెంట్లు ఇచ్చారు 152 కుటుంబాలకి. అది నడుస్తా 2011లో కూడా వాళ్ళు చేర్చుకొని అక్కడ కుదరదు మీకు, మేము జీవో ఇవ్వమని చెప్పి ఆఫ్ చేశారు బ్లాస్టింగ్కి. అక్కడి నుంచి 2011 నుంచి 2020 వరకు తిరిగి 2022 డిసెంబర్ 24వ తారీఖున మళ్ళా గతంలో కోరి మీకు ఆ జీవో రాదంటే మళ్ళీ వేరే జీవో పెట్టి రాయించాం. 32/13 రాయించిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చారు క్వారీ, మళ్ళీ మీరు ఏడని చూసుకోండి అని. మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి మైనింగ్ డిపార్ట్మెంట్కి తిరిగితే మీరు ఏడన్నా చూసుకోమంటే 3 సంవత్సరాల మధ్య తిరిగాం, ఎక్కడ దొరకల. ఇప్పుడు పలానా చోట జీకొండూరు మండలం లోయ కోరిలో 26/2లో మైనింగ్ వారు పెట్టుకోమంటే మేము పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత డబ్బులు కూడా 4,08,000 కట్టాం డిపాజిట్.
కొట్టుకోమన్నారు, ఆపమన్నారు. మళ్ళీ ఏరే అతను వచ్చి అడ్డం తిరిగాడు. ఎవరు పెమసాని శ్రీధర్ గారు అనే ఆయన కాంట్రాక్టర్ గారు, మాకు ఇందులో మాకు కూడా మేమే కొనుక్కున్నాం ఆ కోరి, కానీ వాడు ఆఫ్ చేశారు వాళ్ళు ఆఫ్ చేసి అక్కడి నుంచి మేము కొల్లి రవీంద్ర గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఎన్టీఆర్ మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం, అటు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? పవన్ కళ్యాణ్ అర్జీ తీసుకొని మాకు మీరు ఇచ్చిన అర్జీ అందింది అన్నారే కానీ డీటెయిల్స్గా మాకేం ఆన్సర్ రాలా, సరిగా పట్టించుకోవాలా. ఈ కలెక్టర్ గారి దగ్గర 8 జీవోలు పెట్టాం, వాళ్ళు కూడా మాకు అందిని పైనుంచి ఆర్డర్ రావాలంటున్నారు, కానీ ఆర్డర్ ఇంకా జీవో చేయలేదు అంటున్నారు. వీళ్ళు మమ్మల్ని కోరికలు పనిచేయని ఇట్లా. ఇప్పుడు 26/Tలో 18 కోరికలు నడుస్తున్నాయి. ఏది అనాధికారిగా నడుస్తున్నాయి, కానీ వాళ్ళకి పర్మిషన్ ఏమి లేదు. దొంగతనంగా కొట్టుకోవటమే. అడవి కోరి కానీ మామూలు కోరికలు కానీ ఎవరికి పాటలు లేవు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మేము పెట్టుకున్నాం. మేము ఎప్పుడు పెట్టుకున్నాము? మేము పెట్టుకోవడంలో 7వ నెలలో 18వ తారీఖు 7వ నెలలో మేము పెట్టుకున్నాం. మమ్మల్ని పని చేసుకోమన్నారు, కానీ ఈయన ఆటం వచ్చి. దీంట్లో రాజకీయ నాయకుల హస్తం ఏదైనా ఉంది అని అనుకుంటున్నారా మీరు? రాజకీయ నాయకుల హస్తం ఉందని మేము అనుకోవట్లా. పెద్ద ఉన్నవాళ్ళు మాకు అడ్డం వస్తున్నారు. క్వారీ కాంట్రాక్టులు కష్టం ఉన్నోళ్ళు అంటే ఎవరు? పెమ్మసాని శ్రీధర్ అని ఆయన మాకు అటాక్ చేస్తున్నాడు పంచాయతీ. ఎవరంట చూసుకుని? ఎవరన్నా మరి అతనికి ఉన్న అన్నదండలు ఏముండయో మాకు తెలియదు. అది కోరిలు మాకు ఫస్ట్ నుంచి మా తరాల నుంచి మా మావేలు మా తాతలంతా పనిచేస్తున్నారు. దానివల్ల మేము పేదలే, ఇప్పటి వరకు మేమేమి ఉన్నోళ్ళేం కాదు. నెక్స్ట్ తరానికి చదువు ఉంటేనే జాబ్ అంటున్నారు. అది చదివియాలి పిల్లల్ని అంటే మాకు ఒక ఉద్యోగాలు లేవు, మాకు పనులు లేవు. మమ్మల్ని తీశారు మాతోనే అణిగిపోయింది. మా ఏజ్ ఎంత 38 సంవత్సరాలు. మేము చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం. మా చిన్న పిల్లని తీసుకుని వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఈ ప్రాబ్లం మీద? మేము ఫస్ట్ 5 సంవత్సరాల నుంచి తిరిగాము. మళ్ళీ ఆ ప్రభుత్వం పెట్టుకోలేదు. మళ్ళీ తర్వాత ఈరాన్న పట్టించుకుంటారేమో అనేసి వీళ్ళ గురించి మేము తిరుగుతున్నాం. పట్టించుకుంటారనే నమ్మకంతో వచ్చాము, చేస్తారనే నమ్మకంతో వస్తున్నాం. మీరు గర్భిణీతో ఉన్నప్పుడు కూడా వచ్చారా? ఓట్లకి మాత్రం మా ఇంటి కాడికి వస్తున్నారు, మీకు మేలు చేస్తాం పెడతామని. అప్పుడేమో 10 సార్లు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు మేము తిరగాలి వాళ్ళ ఇంటి చుట్టూ. వాళ్ళు ఎక్కడుంటారో ఏ టైంలో ఉంటారో. ఉదయం 4 గంటలు లేసి వచ్చాము. అక్కడికి వెళ్తే అక్కడ మనుషులు ఉండరు, ఇటుకి వెళ్తే ఇక్కడ మనుషులు ఉండరు. అవసరానికి మాత్రం మేము అప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందంటే 6 నెలల ముందు నుంచి అప్పుడు వస్తారు మమ్మల్ని ఇచ్చేసేదానికి. మీరు అప్పుడు మరి గట్టిగా అడగలేదా మాకు ఈ సమస్య ఉంది? ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ చేస్తారన్న నమ్మకంతో చూసాము. మళ్ళీ మమ్మల్ని అనగదీస్తున్నారు. మాకు ఇది ఈ ప్రాబ్లం సాల్వ్ అయితేనే మేము ఓట్లేస్తామని కూర్చోపోయారా? ఈసారి చెప్తాము, మాకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళకి మేము ఓట్లేస్తాం. ఓట్లు అడగాలన్నా మాకు మేలు చేసే వాళ్ళు రావాలి మా ఏరియా. మీ మొత్తం ఎన్ని ఓట్లమ్మా? మావి దాదాపు 3000 ఓట్లు ఉన్నాయి. 3000 ఓట్లున్నా కానీ మిమ్మల్ని ఈ సమస్య మీద ఎవరు పట్టించుకోవట్లేదు. అవసరానికి మమ్మల్ని వాడుకున్నారు. అప్పుడు అన్నారు మీరు బయటికి రండి, ఆడవాళ్ళు బయటికి రండి, మీరు మంచి చేస్తాం, మీకు మేము మంచి చేస్తామని. ఎవరు రాలే. ఓట్లు వేసేంత వరకే. లాస్ట్లో ఆయన గెలిస్తే వెళ్ళి మేము సన్మానం చేసి వచ్చాము. అంతవరకే మేము కనపడ్డాం. తర్వాత మేము కనపడలేదు. ఇప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు. నంబర్ అని కానీ నెక్స్ట్ అది జగన్ తరపున నంబర్లే కానీ టీడీపీ తరపున ఎవరే కానీ మమ్మల్ని వచ్చి పట్టించుకోవట్లా. మా ఏరియా ఎట్టుందని మొక్కలు చూడట్లా. వస్తారు, ఇంకో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు. ఎందుకంటే మేము పెద్ద పిచ్చోళం కదా. ఏదో చేసేస్తారు అని మేము గుద్దేస్తాం ఓట్లు. తర్వాత మేము ఇట్లా తిరగాలి. 10 చుట్టూ తిరిగితే ఇదే. ఇప్పుడు చూడు, నా తరం అయిపోయింది. ఇప్పుడు మా పిల్లల తర్వాత నువ్వు రావాలి. ఎవరైతే ఏంది చెయ్యాలా వద్దా? ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని? మీరు చేస్తే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? మీరు పట్టించుకోవాలా కదా. ఓట్లు అడిగినప్పుడు చేస్తామన్నారు కదా, ఇప్పుడు ఏం చేశారు మీరు? ఆ లాస్ట్లో పసిపిల్లలు తీసుకుని వచ్చే పరిస్థితులు తెచ్చారు. ఎవరు వచ్చి అడిగినా నేను సమాధానం చెప్పగలను. ఆ రోజులో ఏమన్నారు? వాళ్ళు వచ్చే చేస్తారు, వీళ్ళు వచ్చే, ఎవరు వచ్చినా మాకు మేలు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఏ ప్రభుత్వం చేస్తారో వాళ్ళకి మాత్రం అప్పుడు మేము అభిమానంగా ఉంటాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.